వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అటు కుప్పం ఇటు మంగళగిరి ఈ రెండు కూడా టీడీపీకి ఈరోజు హార్డ్ కోర్ సీట్సే. ఎందుకంటే కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు రిప్రజెంట్ చేస్తూ వస్తున్నారు సుదీర్ఘకాలంగా. అదేవిధంగా మంగళగిరిలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ ఈసారి ఆ సీట్ని ఎంతో ప్రిషియస్గా తీసుకున్నారు. ఎంతమంది నేతలు వారిస్తున్నా తాను మంగళగిరి నుంచే పోటీ చేస్తానంటూ పూర్తి స్థాయిలో ఆయన మంగళగిరిలోనే ఈరోజు మకాం వేశారు. అయితే ఈరోజు ఈ రెండు స్థానాల విషయంలో అటు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారన్న ప్రచారం ఉంది. ఇక్కడ ఆ ఫోకస్ కూడా మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో లక్ష మెజార్టీని సెట్ చేసే దిశగా వాళ్ళిద్దరూ వెళ్తున్నారు. అటు కుప్పంలో కానీ అండ్ దెన్ ఇటు మంగళగిరి మీద కానీ అన్న చర్చ జరుగుతోంది. అయితే అటు కుప్పంలో ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితులు కావచ్చు అండ్ దెన్ మంగళగిరిలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు కావచ్చు, ఈ రెండు చోట్ల అటు తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా ఎంతవరకు ఈ టార్గెట్ వాళ్ళు రీచ్ అయ్యే అవకాశం ఉంది, లక్ష మెజారిటీని సెట్ చేసుకోవాలనే అంచనాలు ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా అక్కడ చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. ముందుగా మనం కుప్పం విషయానికి వచ్చినట్లయితే సుదీర్ఘకాలం చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో చంద్రగిరి నుంచి ఆయన రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆయన సొంత ఊరైన నారావారిపల్లి చంద్రగిరి కాన్స్టిట్యున్సీలోనే ఉంది. ఆ తర్వాత టీడీపీ నుంచి ఆయన అప్లిఫ్ట్ అయ్యే క్రమంలో తన కాన్స్టిట్యున్సీ కుప్పానికి మారింది. ఈ క్రమంలోనే సుదీర్ఘకాలం చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. తను ముఖ్యమంత్రిగా ఉన్నా తను ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా కుప్పం నుంచి ఆయన ఎమ్మెల్యే అయిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మొన్నటి ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకే టీడీపీ పరిమితం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైనాడ్ కుప్పం అనే నిర్ణయాన్ని అనే ఒక స్లోగన్ తెర మీదకి తీసుకొచ్చారు. ఎందుకంటే లోకల్ బాడీస్ ఎలక్షన్లో కూడా కుప్పం లాంటి చోట్ల టీడీపీ ఘోర ఓటమి పాలైంది. అప్పుడున్న సిచ్యువేషన్లో అసలు లోకల్ బాడీస్లో ఫైట్ ఇచ్చే సిచ్యువేషన్లో కూడా టీడీపీ లేదు. సో అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళకి ఒక టార్గెట్ పెట్టారు. కుప్పం సీటు కూడా కైవసం చేసుకోవాలనే టార్గెట్. స్థానికంగా ఉన్న భరత్ని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా పెట్టి ఆయనకి ఎమ్మెల్సీని కూడా అనౌన్స్ చేశారు. రేపటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ఓడించినట్లయితే ఆయనకు ఒక మంత్రి పదవి ఇస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అదే స్థాయిలో కుప్పాన్ని అటు పెద్దిరెడ్డి ఇటు భరత్ టార్గెట్ చేస్తూ వచ్చారు. అనేక రకాలుగా ఈవెన్ అన్నా క్యాంటీన్లో ఓపెనింగ్కి వెళ్ళినా చంద్రబాబు నాయుడిని అడ్డుకున్నారు. అంగళ్ళు లాంటి ఇష్యూలు జరిగినాయి. తన సొంత కాన్స్టిట్యున్సీకే చంద్రబాబుని వెళ్లకుండా చేయగలిగారు చాలాసార్లు. సో అలా వైనాడ్ కుప్పం అనే నినాదాన్ని తెర మీద తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కుప్పం విషయంలో. అందుకే కుప్పం మీద అంత సీరియస్గా ఫోకస్ పెట్టి 2014లో లోకేష్ని ఎలాగైతే తాము మంగళగిరిలో అష్టదిగ్బంధం చేశామో అలాంటి పరిస్థితే రేపటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి తేవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేసినా ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత కుప్పంలో అదే స్థాయిలో ఆందోళనలు జరుగుతూ వచ్చాయి. ఈరోజు తనని ఎక్కడైతే అన్నా క్యాంటీన్ పెట్టనివ్వకుండా అడ్డుకున్నారో అదే చోటు చంద్రబాబు నాయుడు వెళ్ళి స్వయంగా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసిన పరిస్థితి. సో అలా ప్రజల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అపోనెంట్ పార్టీస్ నుంచి కాదు, పార్టీ క్యాడర్ నుంచే కాదు. సో ఈరోజు అలాంటి స్థితిలో కుప్పంలో లక్ష మెజార్టీ దిశగా చంద్రబాబు కార్యకర్తలకు ఒక టార్గెట్ అయితే ఇస్తున్నారు, తన పార్టీ క్యాడర్కి కూడా అక్కడ. సో అదే స్థాయిలో మొన్న ఎమ్మెల్సీగా గెలిచిన శ్రీకాంత్ లాంటి వాళ్ళకి అక్కడ కీలక బాధ్యతలు కూడా కుప్పం ఇన్ఛార్జ్ లాంటి కీలక బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎలాగైనా సరే అక్కడ లక్ష మెజారిటీ దాటుతున్న ద్వారా ఒక ట్రెండ్ సెట్ చేయాలని కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు టార్గెట్ పెడుతూ వస్తున్నారు క్యాడర్కు. వేరేజ్ మంగళగిరి వైపు నుంచి చూసినట్లయితే మంగళగిరిలో అది యాక్చువల్గా బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న సీటు, పద్మశాలీలు ఎక్కువగా ఉంటారు అక్కడ. 1980s నుంచి కూడా టీడీపీ అక్కడ జెండా ఎగరేసిన పరిస్థితి లేదు. గతంలో కూడా లెఫ్ట్ పార్టీల అసోసియేషన్తోనే అక్కడ గెలిచిన సందర్భాలు అయితే ఉన్నాయి. పర్టికులర్లీ 2014లో ఆళ్ల గంజి చిరంజీవి మీద గెలవడం జరిగింది, కాంగ్రెస్ అభ్యర్థిని చిరంజీవి మీద. అండ్ 2019 వచ్చేటప్పటికి లోకేష్ అక్కడి నుంచి పోటీ చేశారు, ఆళ్ల చేతిలో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత పార్టీ ఓటమొక లెక్క, లోకేష్ ఓటమొక లెక్క అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తూ వచ్చినప్పటికీ బట్ లోకేష్ మాత్రం ఈరోజు ఏకైక కాన్స్టిట్యున్సీ మంగళగిరి మీదే తాను ఫోకస్ పెడతాను, వేరే ఆప్షన్ కూడా అవసరం లేదంటూ వెళ్తున్నారు. బట్ ఈ రోజున బీసీ నేతలైన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలా కానీ, మురుగుడు హనుమంతరావు కానీ, గంజి చిరంజీవి లాంటి వాళ్ళు ఈరోజు అందరూ వైసీపీలో చేర్చుకునే ప్రయత్నం చేశారు. గంజి చిరంజీవికి మంత్రి పదవితో సమానమైన ఆప్కో చైర్మన్ లాంటి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు పాదయాత్ర తర్వాత అయినా ఆయన మంగళగిరి నుంచి వెనక్కి తగ్గుతారా అని చాలామంది లెక్కలు కట్టారు. అయినా లోకేష్ మాత్రం మంగళగిరి నుంచే పోటీ చేస్తాను అండ్ దెన్ ఈరోజు లక్ష మెజారిటీని సెట్ చేసే దిశగా తాను వెళ్తానంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడున్న వ్యతిరేకతతో అటు కుప్పంలో కానీ ఇటు మంగళగిరిలో కానీ లక్ష మెజారిటీ తెచ్చుకోవడం ఈజీనే అని కూడా అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు లెక్కలు కడుతూ ఉన్నారు. ఇక కుప్పంలో అండ్ దెన్ ఈరోజు మంగళగిరిలో పూర్తి స్థాయిలో గెలుపైతే ఈజీ అయిపోతుంది, గెలుపు ఆల్రెడీ డిక్లేర్డ్ అని కూడా వాళ్ళంతా ధీమాతో ఉన్నారు. అదే సమయంలో లక్ష మెజార్టీ సెట్ చేసే దిశగా తాము వెళ్తామంటూ కూడా సవాళ్ళు విసురుతున్నారు. మరి లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు మంగళగిరి కుప్పం మీద ఉన్న ధీమా రేపటి ఎన్నికల్లో ఎంతవరకు కూడా వర్కౌట్ అవుతుంది అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.